చైతన్యపురి అక్కా చెల్లెళ్ల హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితుడు అమిత్ సింగ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోంమంత్రి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దిల్సుఖ్ నగర్ చైతన్యపురిలో సంచలనం రేపిన అక్కా చెల్లెళ్ల జంట హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడు అమిత్ సింగ్ ను మేడ్చల్లో అరెస్ట్ చేశారు పోలీసులు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అమిత్ ను పట్టుకున్నారు. చైతన్యపురి పిఎస్ పరిధిలోని మోహన్ నగర్ లో ఇంట్లో ఉన్న బీటెక్ స్టూడెంట్ శ్రీలేఖ, ఆమె అక్క యామినిని ఈ నెల 14న హత్య చేసి పారిపోయాడు ప్రేమోన్మాది అమిత్ సింగ్. తనను ప్రేమించట్లేదని శ్రీలేఖను హత్య చేయబోగా అడ్డొచ్చిన ఆమె అక్కను కూడా దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. హత్య జరిగిన రోజు నుంచి అమిత్ సింగ్ కోసం వేట ప్రారంభించిన 50 మంది పోలీసులు 8 బృందాలుగా విడిపోయి గాలించారు. ఇందులో ఎస్ఓటీ, టాస్క్ ఫోర్స్, డిటెక్టివ్ విభాగాలున్నాయి. యూపీ, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఢిల్లీ రాష్ట్రాల్లో అమిత్ కోసం వెతికారు. చివరకు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్లోని మేడ్చల్లో అమిత్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. సిమ్ కార్డులు మార్చుకుంటూ ఇన్ని రోజులు అమిత్ తప్పించుకు తిరుగుతున్నాడని సైబరాబాద్ సిపి సివి ఆనంద్ చెప్పారు. హత్య తర్వాత నాగోల్, ఉప్పల్ మీదుగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటూ పారిపోయాడని సిపి తెలిపారు. ఢిల్లీ వైపు ఒక ట్రైన్లో వెళ్తున్నట్టు మాకు సమాచారం వచ్చింది. సో ఢిల్లీ వైపు మళ్ళీ టీమ్స్ వెళ్ళాయి. మళ్ళీ ఢిల్లీ నుండి మళ్ళీ ఇటువైపు హైదరాబాద్ వైపు అతని డైరెక్షన్ వచ్చింది. మళ్ళీ హైదరాబాద్ ఎందుకు వస్తున్నాడని అతని లాయరు ఎవరైతే ఉన్నారో అతని పైన కొద్దిగా నిఘా పెడితే ఈరోజు ఉదయం నిర్మల్ టోల్ గేట్ దగ్గర కొద్దిగా ఆలస్యం అయ్యేసరికి అక్కడ మిస్ అయ్యి మేడ్చల్ దగ్గర అక్కడ వెహికల్ చెకింగ్ ఇదంతా చేసే సమయంలో ఇతను మాకు చిక్కాడు. శ్రీలేఖ, యామిని కుటుంబ సభ్యుల్ని హోంమంత్రి నాయిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామన్న ఆయన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. కేసును ఛేదించిన పోలీసులను అభినందించారు. ఈ అక్క చెల్లెళ్లపై జరిగిన దాడిని తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఖండించింది. ఇంతకు మొదలే ఈ నిందితులను పట్టుకోవడానికి మా కమిషనర్ గారు, మా పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపు 50 మందితోటి 8 టీములు వేశారు. 6 రాష్ట్రాలు గాలించారు. చివరికి ఆ నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ యొక్క నిందితుడు అడుగడుగున కొత్త టెక్నాలజీని వాడుతూ పోలీసులకు చిక్కకుండా, చిక్కినట్టే సమాచారం దొరికితే అక్కడ పోయే వరకల్లా అక్కడి నుంచి తప్పించుకుంటూ షిరిడి పోయిండు, ఆగ్రా పోయిండు, అజ్మీర్ పోయిండు, ఇంకెక్కడెక్కడో మధురా పోయిండు, ఎన్నో పట్టణాలు తిరిగాడు. ఉత్తరప్రదేశ్ నివాసి.